హలో ఆల్, ఈరోజు మన రెసిపీ క్రిస్పీ చికెన్ పాప్కార్న్. ఇది పిల్లలకైనా పెద్దలకైనా అందరికీ ఎంతగానో నచ్చుతుంది. ఇదొక పర్ఫెక్ట్ ఈవినింగ్ స్నాక్స్. మీరు కూడా ఇలా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అదిరిపోతుంది. ఈ పాప్కార్న్ కోసం నేను ముందుగా 1/2 kg చికెన్ని ఇలా స్మాల్ పీసెస్గా కట్ చేసుకుని తీసుకుంటున్నాను. ఇందులోకే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ డార్క్ సోయా సాస్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ఆరిగానో ఆర్ మిక్స్డ్ హెర్బ్స్ కూడా వేసుకోవచ్చు, 1/2 చెక్క నిమ్మరసం, కొద్దిగా సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి బాగా. ఇలా ఉప్పు కారం అంతా ముక్కకి పట్టాక ఇందులోకే నేను 2 స్పూన్స్ పాలు యాడ్ చేస్తున్నాను. ఇవి కాచి చల్లార్చిన పాలు. ఇలా బాగా మిక్స్ చేసుకుని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఆర్ ముందు రోజు నైటే పెట్టుకున్నా ఇంకా జ్యూసీగా వస్తుంది. ఇప్పుడు కోటింగ్ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ మైదా, 1 కప్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ఆరిగానో, 1 స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ అండ్ 1 స్పూన్ కారం వేసుకుని ఈ పౌడర్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ 1 కప్ కూల్ వాటర్ కూడా రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా తీసుకుంటూ మనం రెడీ చేసుకున్న ఫ్లోర్లో ఇలా రబ్ చేస్తూ ఫ్లోర్ అంతా పట్టించాలి. నెక్స్ట్ చిల్లుడ్ వాటర్లో వేసి ఒక 5 సెకండ్స్ ఆగాక మళ్ళీ ఫ్లోర్లో డస్ట్ చేసి ఎక్సెస్ ఉండేదాన్ని దులిపేసి ఒక ప్లేట్లో తీసుకోవాలి. మిగతా పీసెస్ కూడా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తూ అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఒకసారి ఫ్రై చేసుకోవడానికి సరిపడ్డ పీసెస్ మాత్రమే మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. అన్ని పీసెస్ ఒకేసారి ఇలా కోట్ చేసుకొని పెట్టుకుంటే మైదా అనేది వాటర్ పీల్ చేసుకొని ముక్క అనేది క్రిస్పీగా రాదు మనకు. ఇక్కడ నేను ఒక బ్యాచ్ మాత్రమే ప్రిపేర్ చేసుకున్నాను, ఒకసారి ఫ్రై చేసుకోవడానికి సరిపోయేంత. ఆయిల్ హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న పీసెస్ అన్ని వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ రావాలి, అప్పుడే క్రిస్పీగా మనకి ఫ్రై అయ్యి పాప్కార్న్ అనేది క్రిస్పీగా వస్తుంది. అండ్ చికెన్ పీసెస్ అనేవి ఇలా గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యాక తీసేసుకోవడమే. ఇలా ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి, పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఈవినింగ్ స్నాక్స్గా పర్ఫెక్ట్ ఇది. మీరు కూడా నేను చెప్పిన టిప్స్తో ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. క్రిస్పీ చికెన్ పాప్కార్న్ని ఎంజాయ్ చేయండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.